ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రమాద బీమా పాలసీలను చెల్లించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక ఆటో డ్రైవర్లు శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కేటీఆర్ తమలాంటి కూలీ వర్గాల సమస్యల్ని అర్థం చేసుకుని బీమా సౌకర్యం కల్పించడంపై ఆనందించిన ఆటో డ్రైవర్లు ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి తమ అభిమానాన్ని వ్యక్తపరిచారు. సంక్షేమ పథకాల ద్వారా కేటీఆర్ ఎప్పుడు శ్రామిక వర్గాల పక్షాన నిలుస్తారని డ్రైవర్లు పేర్కొన్నారు. ప్రమాదాల్లో ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆర్థిక భారాన్ని ఎదుర్కోకుండా ఉండేందుకు ఈ బీమా ఎంతో ఉపయుక్తమని అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ వెంకటాపూర్ గ్రామంలో ఆటో యూనియన్ తరపున కేటీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమము విషయం ఏమంటే, ఈ ఆటో సభ్యులకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనాడు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో సంవత్సరానికి ప్రతి డ్రైవర్కు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. 2 సంవత్సరాలు గడుస్తుంది. ఏ ఆటో డ్రైవర్ కూడా 100 రూపాయలు ఇచ్చిన పాపాన పోలే. 9 గంటల దాకా ఉన్నా కూడా 400 నుంచి 500 సంపాదించలేని పరిస్థితిలో దిగజారిపోయారు. ఈ ఫ్రీ బస్ వల్ల తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేటీఆర్ గారు మంచి మనసుతోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5,000 మంది ఆటో డ్రైవర్లకు ప్రతి డ్రైవర్కు ప్రమాద బీమా ప్రకటించడం జరిగింది. వారికి ఈరోజు కృతజ్ఞత సభ ఏర్పాటు చేసుకొని పాలాభిషేకం చేయడం జరిగింది. తక్షణమే ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న ప్రతి రూపాయి ఆటో డ్రైవర్కు ప్రకటించాలి. లేని పక్షంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 5,000 ఆటో డ్రైవర్లు అందరము రోడ్డు మీదకెక్కి మొత్తం ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము. ఆటో కార్మికుల ఐక్యత.